అంగన్వాడీ హక్కుల సాధన కోసం జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలని గత 3 రోజుల నుంచి సమ్మెలకు వెళ్లారు అంగన్వాడీ కార్యకర్తలు. పెద్ద ఎత్తున కర్నూలు జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమం కొనసాగిస్తున్నారు. మనతో పాటు మాట్లాడడానికి అంగన్వాడీ కార్యకర్తలు నాయకులు కొంతమంది ఉన్నారు. చెప్పండమ్మా, మీ ఆందోళన ఎందుకోసం, మీ హక్కులేంటి? మా హక్కులు మాకు శాలరీస్ పెంచడం లేదు సార్. ఆయన పాదయాత్రలో మాకు తెలంగాణ కన్నా 1000 రూపాయలు ఎక్కువ ఇస్తాను, మా ప్రభుత్వం గెలిపించండి అని అడిగినాడు. ఆయన అడిగిన ప్రకారంగానే ఆయనను భారీ మెజారిటీతో గెలిపించినాము. గెలిపించినందుకు 1000 రూపాయల జీతం పెంచి ఈ రోజు మమ్మల్ని ఈ రోడ్డు మీద కూర్చోబెట్టినాడు సార్. తెలంగాణలో ఇప్పుడు 18,000 రూపాయలు ఇస్తున్నారు, మాకు ఈ ప్రభుత్వం 11,500 ఇస్తుంది. తెలంగాణ కన్నా 1000 రూపాయలు ఎక్కువ ఇస్తున్నట్టునే మామూలుగా అయితే మాకు 26,000 సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఉంది. అంత కాకపోయినా తెలంగాణ కన్నా 1000 రూపాయలు ఎక్కువ ఇస్తున్నాడు కాబట్టి ఆ ప్రకారంగా మేము అడుగుతున్నాము. ఇప్పుడు ఆయన ఏ దానికి ఒప్పుకోకుండా మమ్మల్ని ఇట్లా రోడ్డు మీద పెట్టి బెదిరింపులు చేపిస్తున్నాడు. 3 రోజుల నుంచి మమ్మల్ని బెదిరిస్తున్నారు. సెంటర్లకు రాకపోతే మిమ్మల్ని తీసేస్తాము అది అంటే మమ్మల్ని ఎందుకు తీసేస్తారు? మేమేమైనా తప్పు చేసినామా? ఆయన శాలరీస్ పెంచనన్నందుకే కదా మేము ఇక్కడ కూర్చొని స్ట్రైకులు చేసుకుంటున్నాము. ఏ ప్రభుత్వమైనా మేము స్ట్రైకులు చేస్తే కొంచెము తగ్గి మాకు శాలరీస్ పెంచినాడు. కానీ ఈ జగన్ ప్రభుత్వం మాత్రం ఇంతవరకు మాకు శాలరీస్ పెంచకపోగా మమ్మల్ని బెదిరించడం, సెంటర్లోను సచివాలయం వాళ్ళకి ఇస్తానంటే సచివాలయం వాళ్ళు నిన్నలా మొన్న వచ్చినారు. వాళ్ళకి ఏం తెలుసు మా సెంటర్స్ గురించి? సచివాలయం 1000 ఇండ్లకు ఒకటి ఉంది, మాకు 1500 ఇండ్లు ఉన్నాయి. మాకు వాలంటీర్లను పెడతానంటే వాలంటీర్లు 50 ఇండ్లే వాళ్ళకి తెలుసు. మిగతా ఇళ్లలో ఎక్కడ పోవాలి? అసలు వాలంటీర్లకు ఏం తెలుసు అని ఆయన వాలంటీర్లకు అప్పచెప్తా అని అంటున్నాడో మాకు అర్థం కావడం లేదు. మా శాలరీస్ మాకు పెరిగితే మేమైతే సెంటర్లకు వెళ్ళి మేము మా డ్యూటీలు మేము చేస్తాము. మా కోరికలు అన్ని న్యాయమైన కోరికలే, మా కోరిక తీర్చాలని మేము జగన్ సార్ను కోరుతున్నాము. చెప్పండి, మీరు ఫీల్డ్లో ఎదుర్కొనే సమస్యలు ఏంటి? మీకు వచ్చేటువంటి జీతం ఎంత? మాకు వచ్చేటువంటి జీతము ప్రజెంట్ అయితే 11,500. గతంలో చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు సార్ గారు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడే మాకు ఆల్రెడీ 10,500 ఉంది. ఇప్పుడు ఓన్లీ 1000 రూపాయల మటుకు అది కూడా ఆండోరియం అని చెప్పలేదు సారు. ఓన్లీ నేను సీఎంగా గెలిచినందుకు నా అక్క చెల్లెమ్మలకు ఆడపడుచులకు నేను ఇస్తున్నాను కానుకగా అని అన్నాడు. కానీ ఇంతవరకు కానీ ఈ 4 సంవత్సరాలలో మేము వెట్టి చాకిరీ చేస్తున్నాం తప్ప మాకు ఎటువంటి పెంచలేదు. అసలు కనీసం ఒక 2,000 3,000 కూడా మాకు ఎప్పుడు జీతం పెంచలేదు. ఓన్లీ 1000 రూపాయలు ఇచ్చినాడు. అది కూడా సీఎంగా మొదటి రోజు ప్రమాణం చేసిన రోజు ఇచ్చిన 1000 రూపాయలు తప్ప ఇంతవరకు ఎటువంటి ఆండోరియం ఎప్పుడు కానీ మాకు పెంచలేదు. 4 సంవత్సరాలు మేము వెట్టి చాకరీ చేస్తున్నాం. ఇంకా ఏమిటంటే ఇప్పుడున్న ప్రజెంట్ పెరిగిన నిత్యావసర సరుకులు కానీ ఏదన్నా కానీ పాలు అన్ని ఇంట్లో కనీస అవసరాలు ప్రతి మనిషి ఒక కుటుంబం బ్రతకాలంటే కూడా 20,000 వస్తే కూడా చాలక 1,00,000 రూపాయలు వచ్చే ప్రభుత్వ ఉద్యోగులు కూడా 1వ తారీఖు ఎప్పుడు వస్తుందని ఎదురు చూసే ప్రపంచంలో మనం ఇప్పుడు జీవిస్తున్నాం అందరము. అది ఆయన సీఎంకు తెలియంది కాదు. ఆయన 11,000 మాకు ఇచ్చే 11,000 ఆయనకు ఒక గంటకు కూడా సరిపోవని అనుకుంటున్నాము. మాకు ఎలాగ 2 పిల్లలు ఉన్నారో జీవనం ఎలాగ కొనసాగిస్తున్నామో ఆయనకు కూడా 2 పిల్లలే. మళ్ళీ కొన్ని కోట్లు మళ్ళీ ఆయన ఎందుకు సంపాదించి వేసుకున్నట్టు నాకు అర్థం కావడం లేదు. మేము అడుగుతున్నాం సీఎం సార్ గారిని, మాకు వచ్చే 11,000లోనే మేము అంగన్వాడీకి వచ్చే 10 మంది 15 మంది పిల్లలకు మేము కూరగాయలు, ఉప్పు, కారం, పసుపు, గ్యాస్ అన్ని కొని వంట చేసి వాళ్ళకి తినిపిస్తున్నాము. పౌష్టికాహారం వాళ్ళకి. ఆయన ఇచ్చిన మెనూ కూడా ఇట్లా ఉంది. ఏదో మనం పెళ్లిలో మనం విఐపీలు పెళ్లి చేసుకుంటే కూడా మనం ఒక చాట్ ఇవ్వము. ఆయన ఇచ్చే పిల్లలకు ₹1.75 అంత మెనూ పెట్టినాడు. మేము అవి కూడా ఓర్చుకుంటూ మా పిల్లలతో పాటే ఈ పిల్లలు కూడా అనుకొని మా శాలరీలోంచి కూడా మేము వేసుకొని కూడా వాళ్ళకు మేము మెనూ ప్రకారమే వంట చేపిస్తున్నాం. మళ్ళీ వాళ్ళు చెకింగ్ చేసుకోవడానికి మహిళా పోలీసులు వస్తున్నారు, అందరు వస్తున్నారు. అయినా మేము మెనూ ప్రకారంగానే చేస్తున్నాం. సోమవారం రోజు దోసకాయ పప్పు అంట, మంగళవారం రోజు చిత్రాన్నము, బుధవారం రోజు ఆకుకూర, ఇన్ని రకాల ఐటమ్స్కి ఆయన ఇచ్చే శాలరీ ఆడ అంగన్వాడీ సెంటర్కి మాకు రెంటు జూన్లో వచ్చింది. ఇంతవరకు అంగన్వాడీ కేంద్రాలకు సెంట్రల్ బడ్జెట్ కూడా ఆయన ఉపయోగించుకున్నాడు. మాకు వచ్చే సెంట్రల్ బడ్జెట్ ఆయనకు ఓన్లీ 40% ఒకటే స్టేట్ బడ్జెట్. మొత్తం మాకు ఆల్రెడీ సెంట్రల్ నుంచి వచ్చే బడ్జెట్ 60% ఉంది. ఆ 60%ను ఆయన అమ్మ ఒడి, నాన్న ఒడి, అక్క ఒడి, ఆటో వాళ్లకు, చేయిత వాళ్లకు సింపుల్గా బటన్ చేతిలో పెట్టి ఇట్లా బటన్ నొక్కేస్తున్నాడు. ఆ బటన్ నొక్కేయడానికి కొన్ని కోట్ల అవతలకు పంపిస్తున్నాడు. మాకిచ్చే మా బడ్జెట్ను కూడా ఆయన వాడుకుంటున్నాడు. ఎంతవరకు న్యాయమని మేము సీఎం గారిని అడుగుతున్నాము. ఇంకొకటి ఏంటంటే 6 నెలల నుంచి ఒక అంగన్వాడీ టీచరు ఇండ్లు ఒకవేళ రెంటు ఎంతో మంది సొంతంగా ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు.
ఇంట్లో రెంట్ కట్టుకోగలుగుతారా? ఒకవేళ ఎంతో మంది భర్త చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఒంటరిగా జీవించే మహిళ కనీసం తన ఉండడానికి గృహానికి రెంట్ కట్టుకుంటుందా? అంగన్వాడీ కేంద్రానికి కడుతుందా? తన ఇంట్లో పిల్లలకి పాలు అవి తెచ్చుకొని కూరగాయలు తెచ్చుకుంటుందా? అంగన్వాడీ కేంద్రం అనేది కొంచెమన్నా ఇంగిత జ్ఞానము మానవత్వం ఉండే సీఎం అయితే అలా చేయడం నేను అనుకుంటున్నాను. నిజంగానే మానవత్వం లేని మనిషిగానే నేను భావిస్తున్నాను. ఈ రోజు మానవత్వం ఉంటే గానీ ఇలా ఎవరు చెయ్యరు. అసలు చెప్పండి, గత ప్రభుత్వాల కంటే భిన్నంగా అంతకంటే ఎక్కువగా ఇస్తున్నాను, మా అంగన్వాడీ అక్క చెల్లెలకి ఎక్కువ జీతాలు ఇస్తున్నానని జగన్ చెప్తున్నారు. మీరేమంటారు? చాలా దారుణం సార్. ఇప్పుడు చెప్పేదైతే వాళ్ళు ఏదో చెప్తున్నారు, ఏదో చేస్తామంటున్నారు, కానీ మాకు ఏ అవకాశం ఏది కూడా ఇవ్వడం లేదు సార్. మేము చేసే పనులకు మా పనితీరు చూసినా మాకు జీతాలు పెంచండి అని ఎంత మొరబెట్టుకున్నా అతను వినడం లేదు. కానీ మేము ఏం చేయాలో అదే చేస్తాము. ఆయన ఏమి అనుకున్నాడో, మాకు ఏమి ఉద్దేశంతో చెప్పాడో ఏమి చెప్పలేదు. ఇంతవరకు విజయవాడ వెళ్ళినాము, అక్కడ చూసే పోలీసుల టార్చర్స్, ఎక్కడ చూసినా పోలీసులతోనే అరేంజ్మెంట్ చేస్తున్నాడు. కానీ మాది మాత్రం ఒక్క మాట వినడం లేదు. కానీ మేము చేసేదంతా మా న్యాయం కోసము, మా జీతాల కోసం మేము చేస్తుంటే మాకు కనీసము మా పనితీరునన్న చూసి మాకు జీతాలు ఇస్తారని అనుకున్నాము. కానీ ఇంతవరకు కూడా ఆయనకు నిమ్మకు నీరెక్కినట్లు ఉన్నాడు. కానీ మేము ఇప్పుడు ఈ సమ్మె మాత్రము ఆయన దిగి వచ్చి ఏదన్నా మాకు ఇంప్రమేషన్ ఇచ్చి మా పదవులను మా న్యాయ కోరికలన్నీ తీర్చినాడంటే ఓకే, లేదంటే మేము ఇదే విధంగానే ఇదే సమ్మెని ఎప్పుడైతే ఆయన మాకు చెప్తాడో అప్పుడు మేము సమస్యను సాల్వ్ చేసుకుంటాము. కానీ మేము ఆయన ఏ మాట చెప్పకుంటే మేము మాత్రం ఇదే ఉంటాము. చెప్పండి, మరోవైపు ప్రభుత్వము సచివాలయ ఎంప్లాయీస్ ద్వారా అంగన్వాడీ కార్యకర్తల యొక్క ప్లేస్ని రీప్లేస్ చేస్తూ అక్కడ పనులు కొనసాగించేటువంటి పద్ధతులు వెళ్తున్నాయి. ఈ ప్రభుత్వం అంగన్వాడీ సమస్యలు పరిష్కరిస్తుందనేటువంటి నమ్మకం మీకుందా? ఇది చాలా దుర్మార్గం అండి. ఎందుకంటే వీళ్ళు సమ్మె చేస్తున్నారు కాబట్టి, సమ్మె బాట పట్టడానికి కారణము సీఎం గారే, ఈ ప్రభుత్వమే. మళ్ళీ సమ్మె చేస్తుంటే ఇంకోవైపు సచివాలయం వాళ్ళని వాలంటీర్స్ అని ఎంపీడీ చెప్పేసి అవసరం తాళాలు పగలగొడతామని చెప్పేసి ఇట్లా దుర్మార్గమైన చర్యగా మేము భావిస్తూ ఉన్నాము. ఏది ఏమైనా అంగన్వాడీలు చాలా న్యాయమైన కోరికలు అడుగుతున్నారు. తెలంగాణ కన్నా ఎక్కువ ఇస్తామని చెప్పింది ఆయనే, లేదా చెప్పలేదా? చెప్పానండి, విజయవాడలో ప్రెస్ మీట్ పెట్టి ఏమి చెప్పలేదు, ఏం చేయలేని చెప్పానండి. ఆయన దమ్ము ధైర్యం ఉంటే అదేం చెప్పకుండా ఆ రకంగా వాళ్ళకు హామీ ఇచ్చి హామీ నెరవేర్చకుండా మాట తప్పను మడమ తిప్పనన్న మనిషి మరి మాట తప్పాడు. ఇప్పుడు ఈ మాట తప్పిన మనిషి ఏం చేస్తున్నాడు? మాట తప్పను మడమ తిప్పను, మాట తప్పినాడు కాబట్టే వీళ్ళు ఏమడుగుతున్నారు? తెలంగాణ కన్నా అదనంగా వేతనాలు, తెలంగాణ కన్నా అదనంగా వేతనాలు మాకు ఇవ్వాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అదే కాదు, FRS అని చెప్పేసి ఒక యాప్ పెట్టినాడు. ఎంత భయంకరమైన యాప్ అంటే అది. ఆ తల్లులను ఎక్కడుంటే అక్కడ పోయి ఫోటోలు తీయాలా, వాళ్ళ గుడ్డు ఇచ్చిన ఫోటో, ఏమిచ్చిన ఫోటో, అన్ని ఫోటోలు, పాలిచ్చిన ఫోటో, అన్ని ఫోటోలు ఇవ్వాలా. అది చాలా కష్టం. దానివల్ల మానసికంగా ఇబ్బంది పడతా ఉన్నారు. కాబట్టి FRS ఇవన్నీ కూడా మనం ఇది చేస్తూ ఏది ఏమైనా కూడా ఖబర్దార్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి ఈరోజు బయటకు వచ్చినారు. వీళ్ళ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు ఎవరు చేస్తారో ఏం చేస్తారో చూసుకుని సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా దిగి రావాలని మేము కోరుకుంటున్నాం. ఒకవైపు అంగన్వాడీలు వెట్టి చాకరీ చేయిస్తున్నారు, సరైనటువంటి వేతనాలు ఇవ్వడం లేదని ఆందోళన దిగారు. దీనికి మీరు మద్దతు తెలుపుతున్నారు. కార్మిక సంఘాలుగా ఎలాంటి ఏం డిమాండ్ చేస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన గెలిచినప్పటి నుంచి కూడా సిఐటి నాయకులు అంగన్వాడీల యొక్క సమస్యలు చాలా పరిష్కారం చేయండి అని చెప్తున్నారు, కానీ పట్టించుకోలేదు. ఇప్పుడు చివరికి సమ్మెకి వచ్చిన తర్వాత మొత్తం కూడా భయోత్పాతం సృష్టించి వీళ్ళని సమ్మె నుంచి విరమించేటట్లు చేస్తాడు. మేము చెప్తున్నాం, ఈరోజు ఈ అంగన్వాడీ నువ్వు వేధింపులు చేస్తే రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఎట్లయితే వాలంటీర్లు మార్చేస్తే నీ ప్రభుత్వాన్ని మార్చేదానికి అంగన్వాడీలు సిద్ధంగా ఉన్నారని సిఐటిగా హెచ్చరిస్తున్నాం. మీరు చెప్పండి, మరోవైపు చర్చల ద్వారా సమస్య పరిష్కారం కాలేదు, సమ్మెకి వెళ్ళారు. సమ్మె ద్వారా ఈ పోరాటం ప్రభుత్వం దిగొచ్చేటువంటి ఛాన్స్ ఉందా? ఈరోజు ప్రజాస్వామ్యంలో సమస్యల పరిష్కారం కోసం కార్మిక వర్గం గతంలో చరిత్రలో అనేక సందర్భాల్లో ఉద్యమాలు చేసి సమ్మెలు చేసి విజయాలు సాధించిన చరిత్ర ఉంది. అయితే జగన్మోహన్ రెడ్డి కన్నా మేము తెలియజేసేది ఏమంటే, ప్రజాస్వామ్య విలువల్ని కాపాడేవాడైతే, విశ్వసించేవాడైతే అనేక ఈ 4.5 సంవత్సరాల్లో అంగన్వాడీలు అనేక దశలుగా ఉద్యమాలు చేసి, అర్థాలు చేసి, రస్తారోకోలు చేసి, చలో విజయవాడలు నిర్వహించి, పోలీసు నిర్బంధాన్ని అధిగమించి వేలాది మంది విజయవాడకు పోయి మరి ఉద్యమాన్ని నిర్వహించారు. అంటే దీంట్లో ఈ ఉద్యమ తీవ్రతని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం. వాళ్ళేం గొంతెమ్మ కోరికలు కోరడం లేదు. ఈరోజు కనీస వేతనం కేంద్ర ప్రభుత్వమే 26,000 రూపాయలు అని చెప్తుంది.
అయితే ఈ 26,000 రూపాయలని వాళ్ళని గవర్నమెంట్ ఏమంటుందో వీళ్ళు సేవకులు అని చెప్తున్నారు. ఈరోజు సుప్రీంకోర్టు ఏం చెప్తుందంటే వాళ్ళకి 8 గంటలు పని చేపించి వాళ్ళ గవర్నమెంట్కి సంబంధించి 15 రకాలైనటువంటి పనులు చేపించే సందర్భంలోన వీళ్ళు ప్రభుత్వ ఉద్యోగులే, వీళ్ళకి సర్వీస్ రూల్ వర్తిస్తాయి కాబట్టి వీళ్ళకి గ్రాడ్యుయేటీ ఇవ్వాలి, జీతంలో 15% ప్రతి నెల జీతంలో 15% గ్రాడ్యుయేటీ ఇవ్వాలి సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. అంతేకాకుండా కనీస వేతనము మరి వేతనానికి సంబంధించి ఆయనే ఒక హామీ ఇచ్చాడు. ఏమని? తెలంగాణ కంటే 1,000 రూపాయలు ఎక్కువ జీతం ఇస్తానని. మరి నిన్నగాక మొన్న తెలంగాణలోన వాళ్ళు ఉద్యమం చేసి ఒక అంగన్వాడీలకి 16,000 రూపాయలు వాళ్ళకి ఆయాలకి జీతాలు పెంచుకున్నారు. మరి ఆ లెక్కనైనా కానీ కనీసము ఆయన తెలంగాణ ఆయన ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి కదా. అట్లా కాకుండా ఈరోజు బెదిరింపు చర్యల ద్వారా ఈ ఉద్యమాన్ని అణిచివేసేటువంటి కార్యక్రమానికి పూనుకోవడం వల్ల ఈ మీ ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం ప్రజల అబాస్ పాలవుతుంది. వీళ్ళు తక్కువ మంది లేరు, 56,000 మంది సెంటర్లు ఉన్నాయి, 106,000 మంది అంటే వాళ్ళ కుటుంబాలు దాదాపు 1 కోటి ఓట్లు ఈ మీ ఎన్నికల్లో గల్లంతే పరిస్థితి ఉంది. తక్షణమే అంగన్వాడీల సమస్యను సానుభూతితో పరిష్కారం చేయడానికి జగన్మోహన్ రెడ్డి కృషి చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం. పరిష్కారం అయ్యేంత వరకు వాళ్ళకు అండదండగా వాళ్ళ పోరాటానికి ఏఐటీసీకి అండదండగా ఉంటామని చెప్పేసి హెచ్చరిక చేస్తున్నాం. మునియప్ప, ఏఐటీసీ జిల్లా కార్యదర్శి, కర్నూలు. కార్మిక సంఘాలు ఒకటే హెచ్చరిస్తున్నాయి, తప్పనిసరి ఈ అంగన్వాడీల సమస్యలు పరిష్కరించకపోతే మాత్రం తెలంగాణలో ప్రభుత్వం ఎలాగైతే మార్పు చేసిందో ఇక్కడ ఈ ప్రభుత్వాన్ని మార్పు చేయక తప్పదు, అంగన్వాడీల యొక్క ఆగ్రహానికి ఈ ప్రభుత్వం గురికాక తప్పదని హెచ్చరించేటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో హుస్సేన్, RTV, కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.